ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 November వరకు. సో ఇప్పటిదాకా నాకు అర్థమైంది ఏంటంటే బాహుబలి ఇస్ ద పాత్ బ్రేకర్ ఆఫ్ తెలుగు సినిమా. అందరూ ఇప్పుడు పాత్ బ్రేకర్ లాగా దే షుడ్ గో ఆన్ దిస్ new broken path. Yeah, everybody should do, and first of all megastar should do that for his first megastar should do because for because megastar he should extend the road. Rajamouli chesina road ni he should extend it. Yeah, inka pedda project inka visual wonder. ade ఏ మాత్రం బాహుబలి కన్నా నాకు ఏ విధంగా అయినా తక్కువ అనిపిస్తే నేను గాని ఆయన మిగతా ఉన్న అందరు లక్షల మంది ఫ్యాన్స్ మీ అందరం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఫ్యాన్స్ అందరూ మీకు వచ్చి చెప్పారా? అవుతాం. అది కామన్ సెన్స్. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? మా హీరో అందరికన్నా పెద్ద సినిమాలో ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ రోల్ ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ ఎఫెక్ట్ నాకు క్రియేట్ చేయాలని ఏ ఫ్యాన్ అదేగా కోరుకునేది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కొంచెం ప్రభాస్ చూపించుంటే బాగుండని డిసప్పాయింట్ కూడా అయ్యారట. అది డిఫరెంట్. ఏదో 10-15 వచ్చాయి. బట్ ఓవరాల్ గా దే వర్ కిక్డ్ బై దే నో దట్ ఈస్ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అందుకని ఏం కావాలి, అయిపోయింది. సో మీ దృష్టిలో అయితే ఎక్స్ట్రా మీ బాహుబలి ఇమాజినేషన్ అందరి విజన్ కంటే ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారే చిరంజీవి గారు 150 సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అవుట్ స్టాండింగ్. సో నాకు రాజమౌళి కమిట్మెంట్స్ కానీ లేకపోతే చిరంజీవి గారు ఎప్పుడు చేయడం నాకు తెలియదు. కానీ ఐ బేసిక్లీ డిస్అగ్రీ విత్ ద కాన్సెప్ట్ దట్ ఓన్లీ రాజమౌళి కెన్ డూ దట్ ఐ డోంట్ అగ్రీ విత్. ఎందుకంటే రాజమౌళి ఒక ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఇందాక హాలీవుడ్ ఇచ్చిన ఎగ్జాంపుల్, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ అవతార్ సంబంధించి 20 వస్తాయి సంవత్సరానికి. కానీ అందులో 90% డైరెక్టర్స్కి జేమ్స్ కెమెరాన్కి ఉన్న క్రెడిబిలిటీ కానీ లేకపోతే ఒక వాల్యుయేషన్ కానీ ఉండదు. బట్ స్టిల్ ద ఫిల్మ్స్ కమ్. ఎందుకంటే కెమెరాన్ ఒక పాత్ లే చేసింది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ఒకప్పుడు చేసింది చాలామంది ఫాలో అయినారు. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ ఉంది. జురాసిక్ వరల్డ్ ఈజ్ 20 times bigger hit than Steven Spielberg's original. కానీ జురాసిక్ వరల్డ్ డైరెక్ట్ ఎవరికి తెలియదు. జురాసిక్ వరల్డ్ స్టార్స్ కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఫిల్మ్. ఇంత చేస్తే ఇంత రావటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎన్నో సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇక్కడ మనకి 100 crores పైన అట్లీస్ట్ 20-25 సినిమాలు 100 కోట్లు చేస్తున్నాయి ఇండియాలో. నేను చెప్పేది అందులో ఎవరు డైరెక్టర్ ఎవరికి తెలుసు అసలు. అలాంటిది మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోతే రేపు పొద్దున్న నేను డైరెక్టర్ పేరు చెప్పట్లేదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. సో ఇంటెన్షన్ ఉన్న తర్వాత ఎంత మనం ఖర్చు పెట్టాలి, ఎంత కష్టపడాలి అనేది ఇట్లా ఆల్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్. సో ఐ థింక్ ఇట్స్ గెటింగ్ క్లియరర్. మీరు వాట్ యువర్ సేయింగ్ ఇస్, ఇందాక నేను పరుగు పంది ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు రాజమౌళి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఫినిష్ మనం ఏదైతే ఫినిష్ లైన్ అనుకున్నామో ఆ ఫినిష్ లైన్ దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు హొరైజన్లోకి. ఇప్పుడు ముందు కాసేపు కూర్చుని అలుపు తీరిన తర్వాత ఆలోచించి ఏంటి రోడ్డు ఏంటి ఫినిష్ లైన్ అని మనం ఎందుకు అనుకున్నాం, రాజమౌళి ఏ విధంగా ఫినిష్ లైన్కి ఎదురు ఆలోచించాడు, ఇదంతా కొంచెం మానసిక ప్రక్షాళన చేసుకుని అవగాహన తెచ్చుకుని మళ్ళీ ఇంకొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి కొంచెం అది చేసి మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేయాలండి. అలా పరిగెట్టడం స్టార్ట్ చేయాల్సిన వాళ్ళ లిస్టులో మీకు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్, పెద్ద స్టార్స్, ముఖ్యంగా మెగాస్టార్ వాళ్ళందరూ కూర్చొని ఆలోచించారు. రాయి మీద కూర్చొని ఆలోచించుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ టు మేక్ నెక్స్ట్ టు ఛాలెంజ్ బాహుబలి. మెగాస్టార్ ఆలోచించకూడదు, డెసిషన్ తీసుకోలేదు. బాహుబలిని మర్చిపోయేలా 150 సినిమా తీయకపోతే 150 సినిమా రాకూడదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, 150 సినిమాని చాలా 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 స్పెషల్గా తీసుకుని, అంటే స్టోరీ కాదు, స్టోరీ ఆఫ్ కోర్స్ ఏ సినిమా అన్నా స్టోరీ కావాలి, బాహుబలిలో కావాలి, లేకపోతే 3 కోట్ల సినిమాలో కూడా స్టోరీ కావాలి, అది పాయింట్ కాదు. అసలు మొత్తం సినిమా ఆడియన్స్ అందరూ అచ్చరువు పొందేలా తీయాలనే ఇంటెన్షన్ లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కన్నా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అంత యాంటిసిపేషన్ ఉంది ఆడియన్స్ 150 సినిమా మీద. కానీ అందరికీ మీకు ఎలాగో డ్రైవ్ ప్యాషన్ ఎలా లేదన్నారు, అంత ఉండకపోవచ్చు కదా. చిరంజీవి గారు ఎలా ఉండకుండా ఉంటుంది? చిరంజీవి గారు ఇది మోస్ట్ ప్యాషనేట్ పర్సన్ ఎవర్ మెట్. ఆయనగా ఉండకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది 100%. సో ఎవరో ఇప్పుడు కావాల్సింది ఒక ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఎలా వస్తారు? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా పాయింట్. ఇంకా చిరంజీవి గారికి ఇండియాలో ఉంది మార్కెట్. ఆయన ప్రతిబంధు, ఆజ్కా, గుండారాజ్ అన్ని పెద్ద పెద్ద హిట్స్ అప్పుడు. బట్ ఎవ్రీబడి నోస్ హిమ్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఈ సినిమా ఇంకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రభాస్, రాజమౌళి ఉంటే ఇలా అయిన సినిమా, ఇదే సినిమాలో చిరంజీవి గారు ఉంటే పెద్దగా ఉండేదా లేదా అనేది ఆబ్వియస్లీ 100% ఫార్ బిగర్. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి,
అప్పుడు ఏంటి ఓన్లీ థింగ్ రాజమౌళి ఉన్నాడా లేదా, చిరంజీవి గారు రాజమౌళి చేస్తే టెరిఫిక్, రాజమౌళి లేకపోయినా ఇందాక మళ్ళీ అదే థియరీ చెప్తాను, ఇంటెన్షన్ ఉన్నప్పుడు రాజమౌళి లాగా చేద్దామని నిజంగా కష్టపడితే మీరు 10% బెటర్గా తీయచ్చు, 10% తక్కువ తీయచ్చు, కానీ తీయకుండా ఉండలేరు అనేది మాత్రం నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. దట్ ఈస్ మై పాయింట్. సో ఎవరికి రాని ఇన్ఫర్మేషన్ హొరైజన్ ఫినిషింగ్ లైన్ ఇక్కడ లేదు, ఇంకా పెద్దగా ఉంటుందని రాజమౌళి గారికి ఎలా వచ్చింటుంటారు? అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ విజన్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టు పుష్ ద లిమిట్స్. విజనరీ పీపుల్ చేసేది అదే, దే పుష్ ద లిమిట్. నా వాట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచెస్ మీ ట్వీట్లకి చిరంజీవి గారు ఎలా స్పందిస్తారు, ఒకవేళ స్పందిస్తారా? రెండోది రాజమౌళి గారు నెక్స్ట్ స్పందించాల్సి, నేను ఒక ఫ్యాన్గా ఒక సెక్యులర్ కంట్రీ, ఒక డెమోక్రటిక్ కంట్రీలో నేను నా నోటి హక్కు, నోటి వాక్కు హక్కు, ఏమంటుందని ఏదో వాక్ స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కాబట్టి నా కోరిక, మీ ట్వీట్ స్వాతంత్ర, నా కోరిక నా ట్వీట్ ద్వారా తెలియజెప్పాను అంతే. ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్తారా? ఏ స్టార్ ఇప్పుడు బాహుబలి ఎఫెక్ట్ తోటి ఏ స్టార్ ఏ డైరెక్టర్ అంటే పాపులర్ ఎవ్రీబడి, ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ ఎవ్రీబడి షుడ్ బి, ఇది వేకప్ కాల్. అది మహేష్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, రవితేజ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పుషింగ్ ద లిమిట్ అండ్ యాడింగ్ ఏ కాన్సెప్ట్. వాళ్ళ స్టార్డమ్కి తోడు ఒక కాన్సెప్ట్ అనేది యాడ్ చేయకపోతే యూ విల్ లుక్ లైక్ అంటే ఒక చీప్ కాపీస్ ఆఫ్ బాహుబలి. కానీ మీ మోడలు ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్గా వర్కౌట్ కాదు ఈవెన్చువల్లీ, ఎందుకంటే అందరూ పెద్ద సినిమాలు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది అనుకునే అందరూ అసలు బాహుబలి ఫినిష్ అయిపోతుందని జోస్యన్ చెప్పారు, ఇది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ. కలెక్షన్స్ యా మనీ వైజ్గా కానీ దాని ఫైనల్ ఎఫెక్ట్, పెట్టిన టైము, ఖర్చు అన్నీ. మీరు ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు బోల్డ్ ఉంటాయి, అన్నీ మీరు ప్రతి కాలనీలో ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టేస్తా అంటే ఎలా ఉంటుంది? ఏమర్థం అవట్లేదంటే, ఇప్పుడు ఇందాక నేను పరుగు పంది ఎగ్జాంపుల్, ఈ అందరు డైరెక్టర్లు మోరల్లెస్ 10-15% ఇటు అందరూ ఒకే లెవెల్లో ఉండేవారు కదా. ఇందాక మనం అనుకున్న స్టార్స్ కూడా ఒకే లెవెల్లో, కానీ బాహుబలి మొత్తం స్కేల్ మార్చేసింది. అప్పుడు స్కేల్ మార్చేసినప్పుడు మీరు ఆ స్కేల్ని అందుకోవాలని ప్రయత్నించకపోతే యూ విల్ ఆబ్వియస్లీ బీ సెకండ్ గ్రేడ్. అంటే అప్పుడు అంటే నేను పేరు చెప్పట్లేదు, ఒక ఏ గ్రేడ్ స్టార్ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ గ్రేడ్లో 6 ఉన్నారు, 6లో ఒకడు ఒక AAA లేకపోతే ఒక 25 times ఏకి వెళ్ళిపోయాడు, 25 ఏకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన సమకాలీకులైన వేరే ఏ గ్రేడ్ హీరోలు అక్కడ అందుకోవడానికి ట్రై చేయకపోతే వాళ్ళు బి గ్రేడ్ అవుతారు. అప్పుడు మీ స్పిరిట్ ఆఫ్ వాట్ యూ ట్రైంగ్ టు సే అర్థమైంది. వాట్ ఇప్పుడు ఇది నిజంగానే ఇస్ ఇట్ అన్ అచీవబుల్ మోడల్ ఫర్ అందరూ కలిసి? ఆల్రెడీ ప్రూవ్డ్, అచీవబుల్ మోడల్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఒక కాస్ట్ ఒకటి ప్రూవ్ అయిన తర్వాత ఇండస్ట్రీ ఎప్పుడు వెనక్కి వెళ్ళదు కదా. మగధీర టైంలో మగధీర లాంటి సినిమా రాదు, మగధీర లాంటి సినిమా ఎవరు తీయలేరు, అందుకని అక్కడ ఖర్చు జస్టిఫైడ్ అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీకు మ్యాక్సిమం 2 yearsలో మగధీర కన్నా ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ 3-4 వచ్చినాయి, వేరే డైరెక్టర్, రాజమౌళితో కాదు. అది పెరుగుతూ ఇప్పుడు మగధీరకి డబుల్ కాస్ట్ కూడా అయిపోయినాయి, వేరే సినిమాలు. సో దట్ ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్ మోడల్, దాంట్లో ఏమో మనకి ఇదేం లేదు. కానీ మీకు ఇక్కడ లేనిది ఏంటంటే ఇంటెన్షన్ లేదు ఇక్కడ. సో వర్మగారు, సపోజ్ ఇప్పుడు మా సతీష్ గారు ఎవరన్నా ఒక 500 కోట్లు పెడతానంటే మీరు బాహుబలి 3, 4, 5 అలాంటిది ఏమైనా తీసే, లేకపోతే ఆ స్కేల్ సినిమా తీసే ఆలోచన మెగాస్టార్ గారు? వాళ్ళు బాహుబలిని డబ్బుతో తీయగలచ్చు అనేది మూర్ఖత్వం. మీకు తీసే ఇంటెన్సిటీ, సీరియస్నెస్ ఉంటే డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఖర్చు పెట్టడానికి ఒక వాట్ ఎవర్ బాహుబలి ఖర్చు అయింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించే ఇంటెన్షన్, ఆలోచించే తెలివి, దాన్ని అమలు పరచడానికి ఒక ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా కష్టపడేది, దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ రాజమౌళి అచీవ్డ్. మీరు కన్వే చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డబ్బు వస్తుంది, విచ్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. సో వెన్ యూనివర్స్ కన్స్పైర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్, వెన్ యూ హ్యావ్ ది ఇంటెన్షన్. సో ఇప్పుడు నన్ను అడిగితే లేదంటారు, నాకు 10,000 కోట్లు ఇచ్చినా నేను రాజమౌళికి ఉన్న పేషెన్సు, ప్యాషను నాకు లేదు, నాకు ఎప్పుడూ లేదు, ఇప్పుడు కాదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం అలవర్చుకోలే. అరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు కోరుకుంటున్నారు కదా. అదే కదా నేను చెప్పాను, ఆ గ్రేడ్లో ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్ కోరుకుంటున్నారు కదా. కోరుకున్నప్పుడు వాళ్ళకి తప్పదు అంటున్నాను. అంటే ఆల్రెడీ మీకు బెంచ్ మార్క్ సైడ్ ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు మహేశ్వరి థియేటర్ అని సుబ్రహ్మణ్య రెడ్డి గారు కట్టారు కొన్ని 25 years బ్యాక్. అంతకుముందు థియేటర్లన్నీ చాలా చంద అలా ఉండేది, పెద్ద కాంప్లెక్స్. మహేశ్వరి థియేటర్ కట్టి అసలు థియేటర్ అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా, సౌండ్ ఇలా ఉంటుందా అని ఆ తర్వాత ఎవరెవరు థియేటర్స్ కట్టారో ఎవ్రీబడి స్టార్టెడ్ బిల్డింగ్ బ్యూటిఫుల్ థియేటర్స్.